రాబోయే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేంద్రంలో కూడా 350కి పైగా ఎంపీలను గెలుచుకొని మరోసారి అధికారాన్ని చేపడతామని అన్నారు. దేశానికి తెలంగాణకు భవిష్యత్తునిచ్చేది బీజేపీ అని తెలిపారు. ఇండియా కూటమి కుక్కలు చింపిన విస్తరలా మారిందని ఎద్దేవా చేశారు. బీహార్ పరిణామాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కేటీఆర్ మాటలను బీఆర్ఎస్ నాయకులే పట్టించుకోవడం లేదన్నారు. వాళ్ళ ప్రచారం వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ 10 ఎంపీ సీట్లకు పైగా మేము పక్కా గెలుస్తాం. ఉన్న వాతావరణం కానీ ఉన్న సర్వే రిపోర్ట్ అన్ని చూస్తున్న ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 10 సీట్ల కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచి మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడంలో మేము భాగస్వామ్యం అవుతాం. రాబోయే రోజు తెలంగాణకి భవిష్యత్తు ఏంది, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతున్నది వాస్తవము. 400 సీట్లకు పైగా మేము గెలవబోతున్నాం. ఎన్డీఏ 350 సీట్ల పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతున్నది. నిన్న బీహార్లో చూసిర్రు, ఐఎన్డీఏ అనేది కుక్కలు చింపిన విస్తరగా తయారవుతున్నది. అది నాయకులని నావలగా తయారైంది ఐఎన్డీఏకు. కాబట్టి వాళ్ళు తూర్పు వాళ్ళు పడమడికి పోతున్నారు. స్ట్రేట్ గా మంచి దేశం గురించి ఆలోచన అందరూ కూడా ఎన్డీఏలో చేరుతున్నారు. కాబట్టి కేంద్రం నిలుస్తూనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేంద్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నితిన్ అందిస్తారు. నితిన్, చెప్పండి. రైట్. అయితే ఈ రోజు గంగుల మన ఏదైతే బండి సంజయ్ కుమార్ ఇంత కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. తను ఏదైతే రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం దేశవ్యాప్తంగా 350 సీట్లు సాధిస్తామని చెప్పి ఒక ధీమా అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికీ కార్యకర్తలతో గతంలో దీనికి సంబంధించిన మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇటీవలే అమిత్ షా ప్రోగ్రాం కూడా కరీంనగర్ లో ఉండడం, దాంతో పాటు క్యాన్సిల్ కూడా రద్దు అవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. అంటే కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం అయితే చేశారని చెప్పవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే అంటే వాళ్ళకు కార్యకర్తలు ఇప్పటివరకు ఉన్న ఒక ధీమా అయితే వాళ్ళకు కనబడేలా మొత్తం చేస్తారని చెప్పవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చూసుకున్నట్టయితే ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సీట్లు గెలిచే పరిస్థితి లేదని, కేవలం 10 స్థానాలు కూడా ఓన్లీ బీజేపీ పార్టీ మాత్రమే గెలుస్తుందని చెప్పి కార్యకర్తలు అందరికీ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేశారు క్లియర్ గా అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా ఇక్కడ నుంచే ఎంపీ స్థానాల కేటాయింపులు కానీ ఇక్కడ నుంచే ప్రతి కూడా కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతాయని చెప్పి క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ.